ఇప్పటికీ కొంతమంది మా దగ్గరికి వస్తారు. సార్ నేను రెండోసారి పెళ్లి చేసుకోదలుచుకున్నాను. నాకు హైమన్ కావాలి అని. హైమనోప్లాస్టీ అని ఒక సర్జరీ చేసి మనం కన్నుపొర తయారు చేసి పంపిస్తాం. ఓకే. సో, ఇట్స్ ఓన్లీ సైకలాజికల్ ఫీలింగ్. హ్మ్. సో, ఇప్పుడు నిజానికి షేక్ హ్యాండ్ ఇచ్చిన దానికి సెక్స్ చేసిన దానికి ఏమి తేడా? షేక్ హ్యాండ్ ఇచ్చినప్పుడు పిల్లలు పుట్టరు. సెక్స్ చేసినప్పుడు పిల్లలు పుట్టే అవకాశం ఉంటుంది. హ్మ్. సో, అందుకని దట్ ఈస్ ద డిఫరెన్స్. హ్మ్. తర్వాత ఎమోషనల్‌గా మనం దానికి ఒక శాంక్టిటీ, ఒక గొప్పదనము ఒకటిచ్చాం. హ్మ్. కనుక ఎవ్రీబడీ కెనాట్ హావ్ ద ఇంటిమేట్ థింగ్స్. హ్మ్. సో, ఎందుకైతోంది? వాడు పట్టించుకోవాలి. ఒకవేళ ఆల్రెడీ తెలిసిందనుకోండి, దాన్ని హి షుడ్ నాట్ మేక్ ఇట్ ఏ బిగ్ ఇష్యూ ఔట్ ఆఫ్ ఇట్. హ్మ్. కూర్చొని ఆలోచించుకోవాలి. నా బంగారం మంచిదేనా? నా బంగారంలో ఏం లోపం ఉంది? హ్మ్. వాట్ ఆర్ ద డిఫెక్ట్స్ ఐ యామ్ హావింగ్? నేను సరిగ్గా పలకరించాను. చాలా మందికి ఏమిటంటే నేను తిండి పెడుతున్నా కదా! నేను ఓ గేదెనో, ఆవునో కొనుక్కొని దాని కింద గడ్డి పడేస్తే అది ఉంటుంది అని అనుకుంటారు. హ్మ్. కానీ కుక్క పిల్లని పెంచుకున్నప్పుడు తెలుస్తుంది. కుక్క పిల్లని పెంచుకుంటే అది ఇంటికి రాగానే దాన్ని పలకరించకపోతే అది అరుస్తుంది. హ్మ్. అవును. అవును. సో, అలా ఆఫ్టర్ ఆల్ కుక్కకే అంత ఉన్నప్పుడు, ఒక అమ్మాయితో పెళ్లి చేసుకున్నప్పుడు వేరే ఇంట్లో ఒక 25 ఏళ్ళు బతికి వచ్చిన అమ్మాయి, ఆమెకున్న ఫీలింగ్స్ ఉంటాయి. ఆమెను పట్టించుకోవాలి. ఆమెతో స్నేహం చేయాలి. ఆమెకున్న ఆమెకొక సెక్యూరిటీ ప్రొవైడ్ చేయాలి. సెక్యూరిటీ అంటే కేవలం ఫైనాన్షియలే కాదు ఈ కాలంలో. హ్మ్. అవును. మిగతాయి కూడా చేయగలగాలి. ఒకవేళ సంపాదన లేకపోయినా, అమ్మాయి సంపాదించకపోయినా కూడా షీ ఈజ్ ఎ వుమన్. ఇప్పుడు అమ్మాయి మనం ఒక మిల్లీగ్రామ్స్ ఉన్నటువంటి ఒక స్పెర్మ్ అమ్మాయికిస్తే, అమ్మాయి 3 కిలోల పాపనిస్తుంది మనకు. హ్మ్. సచ్ ఎ గ్రేట్ థింగ్. నో మ్యాన్ కెన్ డూ ఇట్. యెస్. వీడికి 100 స్పెర్మ్స్ ఇచ్చినా వీడేం చేయలేడు. 3 కిలోల పాపని తీయలేడు కదా! హ్మ్. సో, అమ్మాయి అంత గొప్పది అనే విషయం అర్థం చేసుకోవాలి. ఒకవేళ అమ్మాయి గనుక వీళ్ళకి తెలిసి ఉన్నా కూడా దాన్ని పెద్ద ఇష్యూ చేయొద్దు.